రాబోయే పరిణామాలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడి నేను ఈ దీక్ష కూర్చున్నాను. ఆరోగ్యం ఇబ్బంది పడినా, లేదంటే మరో రకంగా ఇబ్బంది అయినా, ఏం జరిగినా ప్రభుత్వము స్పందించి ఈ 5 ప్రధాన డిమాండ్లకు పరిష్కారం ఇచ్చేంత వరకు కూడా దీక్ష కొనసాగుతుంది. దీని ద్వారా ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సమగ్ర కులగణన చేయాలని చెప్పేసి అన్నారు. పక్క రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తే బీసీలకు రావాల్సిన వాటనే సరిగ్గా రాలేదు. ఒకవేళ ఇక్కడ కులగణన చేస్తే బీసీలకు సమన్యాయం దొరుకుతుందని ఆశ ఏమైనా ఉందా? ఈరోజు ప్రభుత్వాలకు, పార్టీలకు, అధికారంలో ఉన్న వాళ్లకు బీసీలను వంచడము, బీసీలను మోసం చేయడము వెన్నతో పెట్టిన విద్య. అలాంటి కార్యక్రమము తెలంగాణలో జరిగింది. కానీ భవిష్యత్తులో తెలంగాణలో అయినా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయినా బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పించుకోవాలనో, బీసీలను తప్పుదారి పట్టించాలనో, మభ్యపెట్టాలనో ప్రభుత్వం కానీ, పార్టీలు కానీ ప్రయత్నం చేస్తే అలాంటి ప్రయత్నాలు సఫలీకృతం కావు. ఎందుకంటే బీసీలలో చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. వీళ్ళు ఏ విధంగా బీసీలను వంచిస్తున్నారో ప్రజల్లో చైతన్యం వచ్చింది. కాబట్టి ఇలాంటి వాటి వల్ల ఉపయోగం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి బీసీలకు ఇచ్చిన హామీలను, బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. బీసీల ఓట్ల గురించి ఇటు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా పెద్ద ఎత్తున పోరాటం వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇవాళ మీరు దీని ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఇటు ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ రెండు కూడా మొండి వైఖరిని ప్రవర్తిస్తున్నాయి. ఎట్లా అనుకోవచ్చు? ఈరోజు నేను అదే ప్రశ్నిస్తున్నాను. ఈ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాల్సిన ప్రభుత్వము ఒక పక్క స్పందించడం లేదు. నాకు ప్రతిపక్ష హోదా కావాలని కొట్లాడుతున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సంబంధించిన సమస్యలపైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఇచ్చిన హామీలపైన ఈరోజు వరకు ఏమాత్రం స్పందించకపోవడం నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల యొక్క దౌర్భాగ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రెండు ప్రధాన పార్టీలు బీసీలకు చేస్తున్న మోసాన్ని ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మార్పు వస్తోంది, ఆ దిశగా చైతన్యం వస్తోంది. దానికి ఖచ్చితంగా వీళ్ళు భవిష్యత్తులో సమాధానం చెప్పే రోజు, భవిష్యత్తులో దీని పరిణామాలు రుచి చూసే రోజు కూడా దగ్గరలో వస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఆ ఆలోచనతోటే ఈరోజు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఏదో ఒక రకంగా, ఏదో ఒక సాకు చూపించి సమగ్ర కులగణన చేపట్టకుండా వెనకడుగు వేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కాలయాపన చేయడం ద్వారా, ఇలాంటి కుట్రలు చేయడం ద్వారా ప్రభుత్వాలకి అవకాశం లేదు. ఖచ్చితంగా వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా దీని మీద సమగ్ర కులగణన చేపట్టి గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో 44% విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆ హామీని నిలబెట్టుకోవాల్సిందే. ఇందులో ఏమాత్రమో వేరే మార్గం ప్రభుత్వానికి లేదని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీలను మోసం చేయడము, బీసీలను వంచడం ఈరోజు కొత్త కాదు. బీసీలకు సంబంధించిన సమస్యలు ముందుకొచ్చినప్పుడల్లా ఆ డిమాండ్లను, లేదంటే ఆ ఉద్యమాన్ని, ఆ పోరాటాన్ని నీరుగార్చడం కోసం తన కుటిల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రయత్నం చేయడానికి చూస్తున్నారు. కానీ ఇవేవి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు, బీసీ సమాజం నమ్మే పరిస్థితుల్లో లేదు. ఇలాంటి కుట్రల వల్ల మీరు చరిత్రహీనులు అవుతారు తప్ప దానివల్ల మీకు రాజకీయ లబ్ధి ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మైండ్ సెట్ మార్చుకోవాల్సిన బాధ్యత ఉంది. బీసీల విషయంలో ఇప్పటి వరకు మీరు చేసిన మోసము, ఇప్పటి వరకు మీరు చేసిన దగ ఇప్పటికైనా అంతం పలికి మీరు ఒక మంచి ఆలోచనతో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఈ రెండు పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు, బీసీ పెద్దలు కూడా ఆలోచించాలి. ఈ పార్టీల యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొని వీళ్ళకు బానిసల్లాగా
ఇంకెన్ని తరాలు ఇంకెన్ని సంవత్సరాలు పనిచేయాలనే విషయం కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీసీలకు సంబంధించి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చినప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాల్సింది పోయి ఈరోజు ఏమాత్రం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారంటే నిజంగా బీసీలకు, బీసీ నాయకులకు, బీసీ మంత్రులకు వీళ్ళు ఇచ్చే అధికారం ఎలాంటిదనేది అర్థమవుతోంది. ఇప్పటికైనా బీసీ ప్రజాప్రతినిధులు, మంత్రులు, నాయకులు దీని మీద మాట్లాడాల్సిన బాధ్యత వీళ్ళకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలా మాట్లాడకుండా పార్టీలకు మీరు ఏదైతే వంకపాడే పరిస్థితి ఉందో ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో బీసీల యొక్క ఆగ్రహానికి గురవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో 60% ఉన్నటువంటి బీసీలు ఇంకా కూడా అణచివేతకు గురవుతా ఉన్నారు. ఈ పోరాటం పూర్తిగా ముగిసేలోపు వీటి నుండి విముక్తి అవుతారని అనుకుంటారా? ఖచ్చితంగా ఇప్పటి వరకు 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రధానంగా నష్టపోయిన వర్గాలు ఏవైనా ఉన్నాయంటే, వంచనకు గురైన వర్గాలు ఏవైనా ఉన్నాయి అంటే, అణచివేతకు గురైన వర్గాలు ఏవైనా ఉన్నాయంటే అది బీసీలు మాత్రమే. అందులో ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీసీల అంశం తీసుకుంటే ఏం జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఈరోజు బీసీలలో మార్పు వస్తోంది, చైతన్యం వస్తోంది. ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు మంచి రోజులు వస్తాయి. బీసీల శకము 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలవుతుంది. దానికి పోరాటం మొదలైంది. ఇప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరిచి బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీలకు ఉంది, నాయకులకు ఉంది. అలా కాని పక్షంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చేయడానికి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళే పెద్ద ఎత్తున వచ్చినా కూడా కుదరలేదు. ఇలా రామచంద్ర యాదవ్ వల్ల అవుతుందని క్వశ్చన్ వస్తుంది. గతంలో అయితే వ్యవస్థలన్నీ కూడా ఈ పార్టీలు వీళ్ళు తన కనుసన్నల్లో పెట్టుకొని నియంత్రించే ప్రయత్నం జరిగింది. బీసీలలో ఐకమత్యం రాకుండా, చైతన్యం రాకుండా నియంత్రించే ప్రయత్నం జరిగింది. కానీ ఈరోజు యువత మేల్కొంటున్నారు, బీసీ సామాజిక వర్గాలు మేల్కొంటున్నారు. ఈరోజు అందరిలో చైతన్యం వస్తోంది. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, వీళ్ళు చేస్తున్న అన్యాయాల వల్ల కావచ్చు. ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలందరూ కూడా ఏకమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. బీసీలకు 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారం వచ్చే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీలలో ఐకమత్యం తీసుకురావడానికి, చైతన్యం తీసుకురావడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది, ఆ దిశగా పయనిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంపై ఇప్పటికి కూడా స్పందించలేదు. ఏం చెప్పదలుచుకున్నారు అతని గురించి? పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు కానీ ఆయనకు అధికారం ఉందని చెప్పి నేను భావించడం లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ యొక్క కనుసన్నల్లో తెలుగుదేశం పార్టీకి ఒక విభాగంగా ఉంటూ ముఖ్యమంత్రి గారి అడుగులకు మడుగులు పలికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, బీసీల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ ఏ ఒక్కరి సమస్యలపైన అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో స్పందించిన దాఖలాలు లేవు. భవిష్యత్తులో స్పందిస్తారనే ఆలోచన కూడా లేదు. కాబట్టి ప్రజలెవరూ ఆయన గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి మా పోరాటము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, ప్రభుత్వం పైన. చివరగా ఏం చెప్తారు? ప్రభుత్వం దిగివచ్చేదాకా దీక్ష కొనసాగిస్తుంటారా? ఖచ్చితంగా ఈ దీక్ష కొనసాగుతుంది. ప్రభుత్వం దీని మీద కుట్రలు చేయాలో, మరో రకంగా రాజకీయాలు చేస్తే దీన్ని భగ్నం చేయొచ్చు అని అనుకుంటే దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. ముఖ్యమంత్రి దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు బీసీలకు ఇచ్చిన హామీలను, బీసీల యొక్క న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చినట్టయితే ఆ క్రెడిట్ మీకే ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా మంచి మనసుతో ఆలోచించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు చర్చలు చేద్దామంటే మీరు సిద్ధంగా ఉన్నారా? బీసీలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చడం కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అందులో ఏమాత్రం అనుమానం